ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మేము ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే, కీర్తనలు 119:9 వచనంలో ఏమని ఉంటుందంటే, యువకుడు తన మార్గంను దేనిని బట్టి శుద్ధి చేసుకొనును, నీ వాక్యాన్ని అనుసరించడం వల్లనే కదా అని ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, హౌ కెన్ ఎన్ యంగ్ పర్సన్ స్టే ఆన్ ది పాత్ ఆఫ్ ప్యూరిటీ బై లివింగ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్స్ ఓన్లీ అని ఉంటుంది అనమాట. ఏంటి ఇది వచనం ఎందుకు దావీదు గారు కీర్తనగా రచించారు అంటే, మనం ఏం నేర్చుకోవాలి దీనిలో అంటే, ప్రజెంట్ జనరేషన్, ఇన్ దిస్ జనరేషన్ మెనీ యంగ్స్టర్స్, యంగ్ పీపుల్ దే కెన్ ఈజీలీ టెంప్టేషన్ దేర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎందుకంటే ఎక్కువ యవన బిడ్డలు అనేది తన జీవితంలో పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు. అన్నీ తొందరగా చూడాలని తొందరపాటు కలిగి ఉంటున్నారు అనమాట. కానీ దావీదు గారు ఏం చెప్తున్నారు, ఎలాగా ఒక యవన బిడ్డడు, ఒక యవనస్తురాలు తన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించుకోగలరు? ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వలన, దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల, అప్పుడే కదా తన యవ్వన బిడ్డలో ఎప్పుడైనా తప్పిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది ఒక ఇన్స్ట్రక్షన్లా పనిచేస్తుంది అనమాట. వారి జీవితాన్ని, వారి శరీరాన్ని పాపానికి అప్పగించకుండా వారి జీవితాన్ని అనేవి వారు తొందరగా ఆ యొక్క పాపంని గ్రహించి అది పాపము నేను చేయకూడదని ఒక ఇన్స్ట్రక్షన్ అనేది వారి మైండ్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వల్లనే కదా. సో యంగ్ పీపుల్స్ నేను చెప్పేది ఏంటి అంటే, వారి జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా జీవిస్తారో, వారి శరీరాన్ని పాపానికి అప్పగించకుండా వారు ఎప్పుడైతే ఆ యొక్క పాపానికి దూరంగా ఉండాలని ఆశపడతారో, దేవుడు వారిని ఎంతో ఆశీర్వాదకరంగాను, ఎంతో దేవునికి ఇష్టంగాను చూస్తారనమాట. కానీ ప్రజెంట్ జనరేషన్లో యవ్వన బిడ్డలు ఏం చేస్తున్నారు, వారి జీవితంలో ఉన్న సెల్ ఫోన్ను బట్టి, వారు చూస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా తొందరగా పాపాన్ని అనేది వాళ్ళలోకి తీసేసుకుంటున్నారనమాట. కానీ దావీదు గారు ఏం చెప్తున్నారు, మీరు అలా ఉండకూడదు, పాపానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకూడదు, పాపం చేయకుండా ఉండడం మంచి పనే కదా, మరి మీరు ఎందుకు పాపంలో ఈజీగా పడిపోతున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి, ఆయన యొక్క వాక్యము మీ పాదాలకి వెలుగుగా ముందు నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో యవన బిడ్డలకు నేను చెప్పేది ఏంటి అంటే, వారి జీవితాన్ని ఎంతైతే పరిశుద్ధంగా మీరు జీవించాలని మీరు ఆశపడతారో, అంతే పరిశుద్ధంగా మీరు జీవించడానికి మీకు వెనుకుండి మిమ్మల్ని ముందు నడిపించేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. మీ పాదాలకి వెలుగుగాను, మీ త్రోవను సరళముగాను చేయడానికి దేవుని యొక్క వాక్యము ఎంతో పునాదిలాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవండి, ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.